విద్యుత్ కనెక్షన్స్, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఏర్పాటులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు భట్టి. రాష్ట్రంలో పాతవి ఉన్న చోట కొత్తవి కావాల్సిన చోట కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో 24/7 కాల్ సెంటర్ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు కనెక్షన్ల విషయంలో ఎక్కడా ఎలాంటి సమస్య లేదన్నారు భట్టి. అయితే మా మునుగోడే నాది, మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిందని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినట్టు దాఖలాలు లేవు. మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డీటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోలు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా సార్ ఏం సార్ లేవు, అసలు మేము ఏం చేయాలి. పుల్యావలం అనే గ్రామానికి ఈ మధ్యన ఒక 2 ట్రాన్స్ఫారాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ, ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతా ఉంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు. ఇమీడియట్గా పోయి అప్లికేషన్ పెట్టారు కదా, 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. నాకు తెలిసి అయితే ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టిల్ ఐ లాస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టు మునుగోడు కాన్స్టిట్యున్సీ కానీ వీరు చెప్పినవి కానీ అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఐ ఆస్క్ దెమ్ టు అనౌన్స్ అగైన్ ఇన్ ద మీడియా 1912 నెంబర్ సంగతి, టోల్ ఫ్రీ నెంబరు సంగతి. ఏఈలు డీఈలకి ఎవరు ఫోన్ 1912 ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నోట్ చేసుకొని అమ్మటే ఆ వెహికల్కి పాస్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. దే ఆర్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ ద జాబ్. ఆ 1912లో వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని